నాయనా ఆనాడు చూడండి ఆరుగు రాజులో కూడా ఏడుకొండల స్వామికి అమ్మాయి చూద్దామని ముస్తాబులవుతున్నారు. నున్నమోగా అతడు నూనె ముడులు వేసుకున్నమ్మా చక్కగా అతడు బొంత ముడులేసో మగవారు కదండి ముళ్ళేసుకోవడం ఏమిటి అనుకుంటారున్నా. అవునండి, పూర్వం పెద్దవారికంతా పెద్దవారికి సిక్కలుండేవట. ఏలిముడినేసి అవే దినేయంకన్న గారి ముళ్ళనేవారు. అవునండి, ఇప్పుడు వేస్తున్నారమ్మా ముళ్ళు. ఇప్పుడు ముళ్ళు లేవండి, చుట్టూరు కూడా వేస్తున్నారు. బుట్లంక పెద్ద పెంట ఈశ్వరం కటింగ్లు వేస్తున్నారమ్మా. అంతగా సాలకపోతే ఈ పక్కన 3 గీతలు, ఈ పక్కన 3 గీతలు ఆడుతున్నాం. చూడండి ఆనాడు ఆరుగురు కూడా ముస్తాబులవుతున్నారు. ఎలాగండి? మురుగులు గొలుసులు ముద్దు టుంగరాలే కాబైన శాతలకు దండ కడియాలు కట్టు పంచులు తెచ్చి గుత్తమగా కట్టుకును దండము కర్రా శాత బట్టేరమ్మా చేసి గుత్తమగా కట్టేరా ఆరుగురు ముస్తాబులవ్వి తల్లిగారి దగ్గరికి వెళ్ళి జీవనం అడుగుతున్నారు. అమ్మాల మాయమ్మ మమగన్న తల్లి నాకు దీవించు నా తల్లి దవకరణ మాయమ్మ మమగన్న తల్లు దీవించు నా తల్లి దవకరణాలిస్తేనో 77 రాజ్యాలు వెళ్ళి వస్తామా తల్లి దవకరణాలిస్తేనో 77 రాజ్యాలు వెళ్ళి వస్తామా. తమ్ముడుకు తగనండి కన్యలు వస్తామమ్మా, నీకు సరైన కోడలు చూసొస్తామమ్మా. ఆనాడు దేవుళ్ళు కాబట్టి కన్నాతలు ఎదురమ్మన్నారండి. ఈనాడు మానవులైతే చేసుకునే భార్య ఎదురు రావాలి. చేసుకున్న భార్య కానీ ఎదురు రాకపోతే మన కంచం మంచం బయటకు వచ్చేస్తాయి. కంచం వచ్చిన పని లేదండి, మంచం రాకూడదు అమలు పుట్టేస్తాయి. అందుకు కాబట్టి అన్నారండి, ఏమన్నారు? తల్లిని తినమన్నారు, పిల్లని ప్రేమించమన్నారు. కన్నా తల్లి కొంట్లో నెలక చేసుకున్న భార్య అయితే పెటికి బెల్ల మొక్క తీయకుంటది. పాలిచ్చిన తల్లి పాపాత్పురాలు పుత్తికెత్తుండ్రాలే పుణ్యాత్పురాలు. ఇలా ఉండమంటే మే నెలలో వర్షాలు వస్తున్నాయి, చల్లగుంటదమ్మా. ఎన్ని రుణాలు తీర్చినా కన్నా తల్లి రుణం తీర్చలేమండి. అవునండి, అంటే 9 మాసాలు 9 మాసాలు కన్నీ పెంచి బుద్ధి జ్ఞానం వచ్చే వరకు పెంచేది కన్నా తల్లి గారు. దేవుళ్ళ కన్నా తల్లి రమ్మన్నారు, తల్లి గారు నన్ను రమ్మన్నారని పాప తల్లి పెన్నులు తీసుకుని 6 పుట్లు 3 పుట్లు సాంబ్రాణి గొప్ప నైవేద్యాలు ఇచ్చి కొమ్మలతో కన్నా తల్లి ఉంటుంది. ఏమనండి? శ్యామముగా వెళ్ళండి, లాభముగా రండి, నీ తమ్ముడుకు తగినంటి కన్నిని సోడండు. వెళ్ళండి, లాభముగా తమ్ముడికి తగినండి కన్యను చూడండి. శ్యామంగా వెళ్ళి లాభముగా రండి, తమ్ముడుకు తగినంటి కన్యను చూసారండి. 6 పుట్లు 3 పుట్లు పెద్ద సాంబ్రాణి గొప్ప నైవేద్యాలు ఇచ్చి 6 రాజ్యాన్ని కూడా ప్రజల్ని సాగనంపుతూ ఉందండి. 6 కూడా వెళ్తా ఉన్నారు. అలాగండి వెళ్ళారు వెళ్ళారు వెళ్ళుతున్నారమ్మా. పెళ్ళేరు హోళం పెళ్ళినారు కడప కన్నులు కూడా కళ్ళ చూసేరు. లావంటి అదొక జిల్లా, లంబండి అదొక జిల్లా. అటువంటి రాజ్యాలండి పట్టి భవించమండి. భగవంతుడికి 7 కొండల స్వామికండి అందమైన కన్నీ వికమరాలేదు, సెక్కన కన్నీ సూటం ఇవ్వలేదు, అందమైన కన్యాని కవరాలేదు, చూడా సాకడి కన్యా సూటం ఇవ్వలేదు. ఆ రాజ్యం
వదిలేసి పైరాజ్యం వెళ్తున్నానండి నాయన నేపాల గోపాల ఢిల్లీ పంచాలమ్మ పంచాలి అనేది పట్నం వెళ్ళారు నేపాల గోపాల ఢిల్లీ పాంచాలి యావస్తు కూడా పట్టి చదువుతానండి 7 కండల స్వామికండి అందమైన కన్ని అమరలేదు చూడ సెక్కన కన్ని చూడవ్వలేదు ఆ రాజ్యం వదిలేసి పైరాజ్యం వెళ్తున్నామండి నడులాగా మంద్రాలు లేకుడ మన్యాలమ్మ సప్పండ దేశాలు జాగుడ మన్యాలు నడుము శాఖన్నాడు కూడా బట్టి చదువుతామండి భగవంతుడికి అందమైన కన్ని అమరలేదు చూడ సెక్కన కన్ని చూడవ్వలేదు ఒక్క పాలన కన్నుతే మాకు నచ్చేనట్లేదండి అందులో పెద్దన్న గోవిందరాస్వామి అండి ఒక ఆడవారి తలలో మల్లె పువ్వు దండ ఎలా వాటికెళ్ళిపోతుందో అదే మాదిరిగా వాడికెళ్ళిపోయి ఒంటికి ఆవేశమ కలిగి ముచ్చూరు చెమట్లో పట్టేసి ఒక ఒట్టో వృక్షమ కింద రందాల్చుకున్నారండి ఒట్టో వృక్షం అంటేనమ్మా పూర్వం పెద్దవారు మరి చెట్లు రాయి చెట్లు పెంచేవారు అవునండి అంటే బ్రహ్మాస్వరూపాలు కాబట్టి అటువంటి చెట్ల కింద కూర్చుంటే మంచి మంచి ఆలోచనలు వచ్చేవట అవునండి రోడ్డుకి అడ్డంగా నేను మరి చెట్లు రాయి చెట్లు కొట్టేస్తున్నారు ఇంటింటికి పెంచుతున్నారు బీపీ చెట్లు అండి ఇంటికిరా వచ్చేస్తున్నాయి 30 ఏళ్ళకే బీపీలు షుగర్లండి చూడండి గోవిందరాస్వామి కొంటే కావ్యస్వామి కలిగి తమ్ములతో గోవిందరాజు అంటున్నాడు తమ్ములు తమ్ములు నా తమ్ములయ్యో వచ్చిన గడియాలు మంచివే కాదు తమ్ములయ్యో వచ్చిన గడియాలు మంచివే కాదు మనం వచ్చిన గడియాలు మంచివే కాదు మనం వచ్చిన యాలాలు మంచివే కాదు వచ్చిన గడియాలు మంచివే కాదు వచ్చిన వేలాలు మంచివే కాదు మనం వచ్చిన గడియలు మంచి కాదు వచ్చిన ఏళ్ళు మంచి కాదు మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తల్లి తండ్రిని ఆలోచించుకుని మళ్ళీ మూత పడుకుని మళ్ళీ వద్ద తమ్ములారా ఆరుగురు కూడా అనటండి మళ్ళీ మగమెట్టారు వారు దారి తీసారమ్మా దిగువా తిరుపతిలోకి వచ్చుతున్నారు మగమెట్టారు దారి తీసారు తిరుపతిలోకి వచ్చేస్తున్నారు 7 కొండల స్వామికి అమ్మాయి అన్నది కుదరకండి వస్తా ఉంటేనండి పూర్ణ పుణ్యము శాత గతమో యుగము శాత పట్నాలు అగతగలినాయో పూర్ణ పుణ్యము శాత గత యుగమో శాతమో పుణ్యం చేత గత యుగము చేత వచ్చే దారిలో తారకాపట్నం ఒకటి అడ్డుగా తగిలింది తారకాపట్నం వేరే చక్రవర్తి ఎవరి బాబు ఆలమాదారుగుడు గారు అరవేలు మంగాదేవి గారి తండ్రి గారమ్మ సప్త సముద్రములో తానమ చేసి అవునండి మంత్రి పెదాలు వెంటబెట్టుకుని ఓం మంత్రము పడించుకుంటూ తండకమండలము చేతబెట్టుకుని సూర్య కిరణాలకి తలకులు వారబెట్టుకుని దొడ్డవారి వీధిని అలా వస్తూ ఉన్నారండి వారు వీరు 4 సెంటర్లో యాకాస్తులు అవ్వారు మంత్రి వర్యా వచ్చేదవర బాబు 6 వస్తున్నారు 6 ఒకటే పోలిక ఒకటే జ్ఞానము గౌరిమంటు టచ్కైనా రోడ్డుకైనా వంపు టింపు ఉంటుంది కానీ వీరికి ఎక్కడ వంపు టప్పులు లేవు కల్లారా చూస్తే కాదు రోటారా పలకించాలి పక్కన్నా బాబము పారిపోతుంది చూసున్నా బాబము చెల్లిపోతుంది రాజ్యకి ఒక్క మనస్సులో కృతోపాయం కలిగి 6కి అడ్డంగా వెళ్ళి ఆ ఊరి పాల్లో మాట్లాడుతున్నాడు అవునండి గోదావరి అవతలకి మాట వేస్తుంటదండి యాసేనండి మన గురువారం సంబరానికి వెళ్ళాం ఏమంటున్నారో ఒరే గుండడా మీరు సేవకు వచ్చినారా ఇది గుడికి ఇది కలిగి అట్లాగా పండి ఈటి చేస్తారని అడిగినారు చూడమ్మా ఆనాడు చూడండి గోవిందరాస్వామితో ఉంటున్నాడు ఏమనండి బాబు ఏమో అబ్బాయి రాజు తెల్లవరు చంద్రవరు స్థాపట్టు
చూడంగా ఒకలాగే ఉన్నారు ఎవరిలోనూరయ్యో దేవతలే కన్నారు ఆరు చూడంగా ఒకలాగే ఉన్నారు తాగిపోయాడు గోవిందరాజస్వామి అవునండి తమ్ములారా అడిగేవారు పెద్దవారు చెప్పేవాళ్ళము చిన్నవాళ్ళము మన ఆరుగురు కూడా 6 మాటలాడేమనుకో ఆయన ఎగతాళి చేసినట్టుంటుంది అవునండి పెద్దన్న గోవిందరాజస్వామి 5 అన్నాతములకి మాట బరేసి అవునండి గోవిందరాజస్వామి ముందు మోపులు మాట్లాడుతున్నాడు అలాగండి గోవిందరాజు అంటేనండి 33 నడకలట 66 భాషలండి పెద్దవారిలో పెద్దవారిగా మాట్లాడతాడు చిన్నవారిలో చిన్నవాడిగా మాట్లాడతాడు గోవిందరాజస్వామియే ఆనాడు మామీ గారు అంటున్నాడు ఏమనండి ఏమండి రాజుగారు మాది ఈ ఊరు కాదండి ఈ పల్లి మరి కాదు చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా కాదండి చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా నీవేస్తా నా భూమి దిగమా తిరుపతి మాదిందా మా తల్లి పేరుమదేవి తండ్రి తిమ్మరాజు తల్లి పేరమదేవి తండ్రి తిమ్మరాజు బాబు మీరు ఎవరన్నారు దేవస్థాన భూమి దిగవా తిరుపతండి మీ తల్లి గారి పేరుటన్నారు పేరమ్మదేవి గారు తండ్రి పేరు తిమ్మరాజు గారు బాబు తల్లి పేరుమదేవి శ్యామగానున్నాడు తండ్రి తిమ్మరాజు శ్యామగా ఉన్నాడు తల్లి పేరమ్మదేవి శ్యామగా ఉన్నాడు తండ్రి తిమ్మరాజు శ్యామగా ఉన్నాడా మీ తల్లి గారు శ్యామంగా ఉన్నారా శ్యామంగా ఉన్నారండి తండ్రి గారు శ్యామంగా ఉన్నారు బాబు ఎవరి మహారాజా మేమైంది రాజా తిరుగు చూసాగానండి ఎవరు మా దగ్గరకు వచ్చి మీ తల్లి గారు బాగున్నారా మీ తండ్రి గారు బాగున్నారా అని అడగలేదు అవును మీరు మా తల్లిదండ్రులు అడుగుతున్నారు ఇంతకీ మీరు ఎవరండి మీరు నాకు కావలసిన వారయ్యా కావలసిన వాళ్ళమా అంటే మీరు మాకు దగ్గరోళ్ళ మీరు నాకు దగ్గరయ్యా ఏవండి ఈ ఊర్లో మా అమ్మకి అన్నగారు లేడు మా నాన్నకు బామ్మర్ది లేడు అయినా కాకపోయినా మీరు మాకు దగ్గర కాబట్టి అవును ఎప్పుడు దగ్గర ఎక్కడ దగ్గర ఎందుకు దగ్గర ఎలా దగ్గర అయ్యో నీ దగ్గర ఉంటాయమ్మా ఉండవమ్మా ఎలా దగ్గర చెప్పంటావా చెప్పండి నీ తల్లి పేరుమదేవో నా తోడ పుట్టిందయ్యా ఎక్కడ నేను పోతే రావులపురం ధర్మాస్పట్లలో అప్పుడు పెద్ద నా తోడ పుట్టింది తోడ పెరిగిందో పేరమదేవి నా తోడ పుట్టు నా తోడ పుట్టింది నా తోడ పెరుగు మీరు ఇంత టోళ్ళయ్యారు మేనా ఎల్లారో నేను చూడాలేదయ్యా గోవిందరాజు మీ తల్లి గారు నా తాబుట్టు బాబు మీరు నాకు స్వయాన మేననుల్లయ్యా కోసే నిమ్మకన్నా ముఖం కోసి పడే ఎలా మా మామయ్య అన్నా మా తల్లిదండ్రికి 7 పుట్టాం అవును 6 పెళ్లిళ్ళు అవే ఒకటి కాకపోతే ఒకటి పెళ్లి కన్నా వచ్చి నువ్వు భోజనం చేసినా చేయకుండా మాకు అంత సంబంధమే లేదు ఎవడకన్నా అరకోసం గురమెట్టుకుని మాకు మెట్టుకుని అరకోసం 4,000 ఇవ్వండి అంటే మాకు గుర్తున్న మేనమామని అంటే మీ పిల్లలకి రాలేదని మాకు అనుమానం వచ్చింది దానికి ఒక్క కారణం ఉంది బాబు ఏమిటండి నా చెల్లెనే పేరమదేవిని మీ తండ్రిని తిమ్మరాజుకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు పెళ్లి కాలం నాడు పిల్లల మీద కట్నాలు కానుకలకు చిన్న కలహాలు వచ్చాయి అవును నా పుట్టింటి ఆశ మీద నాకు ప్రేమ తీరక ఎన్నెన్నో పల్లకిలు పంపాను అవును వెళ్ళే పల్లకిలన్నీ కూడా వెళ్ళినట్టే ఖాళీగా తిరిగొచ్చేసాయి కానీ నా పుట్టింటి ఆడపడుసుని నా పొదుకడప తొక్కనివ్వకుండా చేశాడు మీ తండ్రి గారు రాసపక పగంటే పగలాంటిది వస్తా పోతా ఉంటే పడుతు తెలుస్తుంది బంధుత్వం కలుగుతుందమ్మా రాకపోతే దగ్గర వారు దూరం అయిపోతారు 6 కూడా అంటుంది ఇది వరస చూసారు పరవరస చూసారు తన దగ్గర రూపుడు నిర్ణయించారు నమ్మ మామయ్య అన్నారు అమ్మేసా మామయ్య అంటే ఇప్పుడు మా అమ్మగా మేమనండి అమ్మేసానా
ఇప్పుడు ఏం చెప్తా చెయ్యాలా? ఆవిడ ఆడమంటే ఆడాలి, పాడమంటే పాడాలి. ఇదిగో కొబ్బరి చెట్టు, చెట్టు ఎక్కడ కాల్ చేయాలి మీరు? మన చెట్లు ఎక్కించగా వాళ్ళ మంది నమ్మ మామయ్య అన్నారు. ఇలా ఎక్కడికి వెళ్తున్నారు? మామయ్య ఆరుగురు కాకుండా మాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడండి, పెద్దదైపోడు. మా తమ్ముడు పెళ్లి చేద్దామని ఇలా నీకోసం వచ్చా మామయ్య. ఇన్ని రాజ్యాలు తిరిగితే మీకు ఎక్కడ కన్నబడలేదా? లేదు మామయ్య. చిన్న మాటను చెప్పుకుంటావా? చెప్పండి. గోవిందరాజు నా ఎంత రాసా పలవల కన్యో, రాసా పలవల కన్యో నా చుట్టి మంగ, రసా పలవల కన్యో, రసా పలవల కన్యో నా చుట్టి మంగ, నచ్చితే మంగాను చేసుకోకుందరు గాని నచ్చకపోతే మీరు వెళ్ళి పొదరగాను, నచ్చితే మంగాను చేసుకోకుందరుగాను, నచ్చకపోతే మీరు వెళ్ళి పొదరగాని. వస్తారా బాబు? నన్ను ఎత్తుకో మామయ్య. నిన్నే ఎత్తుకుంటూ ఊరుకో నాయన. ఆరుగురిని మామయ్య ద్వారకాపట్నం తీసుకెళ్తున్నాడు. అవునండి. రెండో రేవళ్ళల్లో ద్వారకాపట్నాలు తీసుకెళ్తుంటే ద్వారకాపట్నం వెళ్తున్నప్పటికటి నుండి అయితే వాడు ఏన పెంకన ఈడికిలా కంగారుడమ్మా. అవునండి. కాకినాడలో ఉండి యాలింగి ఉన్నాడని చెప్తాడు. నాయనా కాకినాడ వర్షిస్తున్నాడు అన్నయ్య. అది వెండి కోట వెలగండి కోటయ్యా, కంచులు విస్తర కోట కలగండి కోట, కోట వెలగండి కోట, కంచేరేతర కోట కలగండి కోట. అది బంగారపు కోటేరా బావైన కోటేరో, హెచ్చుగా వెలిగేటి లక్ష్మీ విలాసాలు హెచ్చుగా అన్నయ్య. పెద్దనయ్య మామయ్య కట్టేడు పెద్దల కట్టేరా, లాపాటి గరబాతుల మండువలో గిల్లో, మామయ్య కట్టేడా పెద్దల కాడు, లాపాటి గరబాటి మండువలో గిల్లో. అన్నయ్య అన్నయ్య కోటకి ఎదురుగా ఉన్న పొన్న చెట్టు చూడన్నయ్య. అవునన్నయ్య. చెట్టు కింద ఉన్న ఆకులు చూడన్నయ్య, ఆకుల కింద ఉన్న పిందులు చూడన్నయ్య, పిందుల కింద ఉన్న కాయలు చూడన్నయ్య, కాయలు చూడన్నయ్యా అని మంగాదేవిని చూడండి చూపించమని ఆరుగురిని కూడా ద్వారకాపట్నం వెళ్ళారట. అవునండి. నాయన రాజుల మర్యాదలో రాజులకే చెల్లయ్యండి, మామయ్య మర్యాద చేస్తున్నాడు. రహకార వచ్చేరు నాయన్ను వచ్చేరు బాబు గేసేడు, వచ్చేరు నాయలు బంగారపు వచ్చేలో బాబు గారేసా, వడబోసిన సున్నాను వడభద్రి పాకులు, పండు తమల పాకులు కిల్లి ఇచ్చారు, వడబోసిన సున్నాల వడభద్ర పాకులు, పండు తమల పాకులు గిల్లలేసారు. పూర్వం సంబంధాలకు వెళ్తే కిల్లీలు వేసుకునేవారండి. అవునండి. అంటే నూరు గంట 12 అనుకుని సంబంధం కుదురుతుంది. అవును. పండకపోతే ఈ సంబంధం ఎక్కడితో ఆగిపోతుంది. ఇప్పుడు కిల్లీలేవి లేవండి. వచ్చేస్తున్న ఒక ప్లేట్ లో కార బొందు, ఒక లడ్డు, కాజా, పక్కన థమ్స్అప్ డ్రింక్, ఇవన్నీ అరగడానికి ఇవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్న ఊరు చివరికి ఇంటికి చూడండి. ఆనాడు సభ నుంచి గోవిందరాజం పైకి సభందరికి సాష్టమగాదన్నం బట్టి. ఎందుకండి ఆనాడు గోవిందరాజు స్వామి వారు యథార్థం మాట్లాడుతున్నారు. ఎలాగండి? మామయ్య ఒక్క మాదిరకండి నచ్చదు మామయ్య, నచ్చకపోతే నేను కోడయ్యో, ఒక్క మాదిరికైనా నచ్చదు మామయ్య, నచ్చకపోతే ఒక్క
నక్క మాదిరి కన్నవుతే నచ్చదనయ్యా నచ్చకపోతే నా తమ్ముడు వెళ్ళకూడదనయ్యా ఈ నాట మళ్ళీ మేము చెప్పలేదని నువ్వు బాధపడద్దు. అవును మామయ్య చూపించు మామయ్య. మీ అమ్మనే మా అమ్మని చెప్తావా? మా అమ్మ పింఛని తీసుకుంటుందని ఇద్దరు మొహమా. మీ అమ్మాయినండి చూపించు మామయ్య. మీ అమ్మ అన్నారు వస్తా పోతా ఉంటే బాలమంగాతలని వెతుకు నిప్పి మేనమామని మీరు నీకు కాబోతే ఎవరు చూపిస్తానయ్యా అని మంగాదేవిని ముస్తాబులు చేయమని అంతఃపురంగా చేస్తారు. అంతాపురంలో మంగాదేవి మందని ముందు ముస్తాబులు అవ్వి తర్వాత అరవేల మంగాదేవి ముస్తాబు చేస్తున్నారు. మంగాదేవి ముస్తాబులు చేస్తున్నారు. నాయన మంగాదేవి